జల ప్రవాహ భావితస్థలే ఘరేవలంబ్య లంబితాంబుజంగమడ్డమడ్డమడ్డమన్నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం శివం. హాయ్ రా, ఎలా ఉన్నావు? డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 years అయింది. ఇట్లే ఉండిపోతావా? నాకు చేయాలంటుందిరా, కానీ చిన్నప్పటి నుంచి చదువు ఉద్యోగం తప్ప నాకు ఇంకేం తెలుసు. నీకు కూడా తెలుసు కదా శివ. అంతేలే, అదే వస్తుంది. మనం మాత్రం ఏం చేయగలుగుతాం? నా తల రాత ఎప్పుడు ఇట్లే ఉండిపోతామా? ఇంకేంటి? ఏం లేదు. సరే విష్ణు, ఇంటర్వ్యూ టైం అయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. ఏం శివ, ఏమైందిరా? మీ అన్నకి ఉన్నట్లుండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా విష్ణు, మా అన్నకి ఏదో ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. సరే శివ, నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు విష్ణు. ఇదే సమస్య 100 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీకి వచ్చింది. అప్పుడు అతను భగవంతుని నమ్మి నడక సాగించు, ఆ దైవమే దారి చూపుతాడు. ఏం రా శివ, దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది కరెక్టే విష్ణు. ఆ ప్లేస్ ఎక్కడ వెతకాలి? ఇప్పుడు మనం ఆ ప్లేస్ వెతకాలంటే ఫస్ట్ ఆ మ్యాప్ వెతకాలి శివ. ఆ మ్యాప్ వెతకాలంటే ఇదే సమస్య 100 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీకి వచ్చింది. వాళ్ళు వెళ్ళి అక్కడ ఫ్లవర్ని తీసుకొని వచ్చి వాళ్ళని కాపాడినారు. ఇప్పుడు వాళ్ళు ఆ మ్యాప్ని క్లియర్గా డ్రా చేసి వాళ్ళ దగ్గర, ఇప్పుడు వాళ్ళ వంశస్థుల్లోనే ఒకరు బతుకున్నారు. ఆయన ప్రజెంట్ ఇప్పుడు పూజారిగా ఉన్నారు. మనం కనుక పోయి ఆయన కలిసినామంటే ఆ మ్యాప్ దొరుకుతుంది. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, ఆ జన్మ బ్రహ్మచారి. హాయ్ రా. హాయ్ విష్ణు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించిన శివ. ఆలోచించాను రా. సరే పోదామా? ఇప్పుడు నేను పోయి అంతా మాట్లాడేసి వచ్చినాను. ఇంకా మనం పోయినామంటే చాలు, మళ్ళీ ఆయన అందుబాటులో ఉండడు. మనం పోవాలి. ఇప్పుడు పోదామా? చెప్పాను పొలంలో పనిచేస్తున్నాడు స్వామి. నన్న ఉన్నట్టుండి కళ్ళు దగ్గర పడుతున్నాడు. మేము ఎన్నో డాక్టర్లు చూపిస్తాము, బట్ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే వాళ్ళంటే ఏ ప్రాబ్లం లేదంట, ఒంట్లో అంతా బాగుంది, కానీ ఎందుకో కళ్ళు తిరిగి పడుతున్నాడు. అసలు చలనం లేని మనిషిగా ఉండిపోయినాడు. ఎంతమందికి చూపించినా ఇంకా సరే అనేసి నేను మీ దగ్గరకు ఒకసారి పిలుచుకొని వద్దాం అనేసి పిలుచుకొని వచ్చిన సార్. వచ్చి మీ అన్నికి ఇచ్చినామంటే చాలు. దాన్ని నువ్వు బాగా వేసి అన్నంలో దీంట్లో ఇచ్చినామంటే మీ అన్న మళ్ళీ కావాలి. అది నీ నమ్మకం. నన్ను నమ్మి వచ్చినావు. నేను చెప్పాను. నేను నమ్మకపోతే నేను డాక్టర్తో చూసుకుంటాను. అన్నీ కాదు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను నమ్మి వచ్చాను, నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు ట్రై చేయి ఒకసారి. రేటు నా వద్దో మూడు నమ్మకాలు నేను చేయనంటే అది నీది. వాడిని ఫ్రెండ్ నేను నమ్మి వచ్చాను.
వాడు నమ్మి వచ్చాను. వాడు నా గురించి తెలుసు. వచ్చారు నువ్వు వస్తే ట్రై చెయ్యి, ఎవరైతే లేట్ నా వద్దు నేను డాక్టర్ వెళ్ళిపోతాను అని. సంతానం సార్ పువ్వు వస్తుంది, ఆ పువ్వు పీకొచ్చి మీ అనుకు వస్తాయి. దానివల్ల ఏం జరగకపోతే మళ్ళీ నా దగ్గర ఏం నువ్వు చెప్పింది ఏమైంది నన్ను నిలబెట్టాడు.